ఇవాళ విశాఖపట్నంలో అవగాహన కల్పించడం కోసం మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వాకథాన్ నిర్వహించడం జరుగుతోంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ అనేది పెద్ద మహమ్మారిగా మారింది. సంభవిస్తున్న మరణాల్లో మూడవ స్థానంలో క్యాన్సర్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. మన దేశంలో కూడా అదే స్థాయిలో ఇవాళ క్యాన్సర్ కేసులు కొత్తగా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా సగటున 70,000 క్యాన్సర్ కేసులు వస్తుంటే దాంట్లో దాదాపు 55% నుంచి 60% దాకా మరణాలు నిర్వహిస్తున్నాయి. ఇంత పెద్ద తీవ్రత కలిగిన క్యాన్సర్ మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, దాన్ని ముందస్తుగా గుర్తించే ప్రయత్నం చేయడం, తర్వాత దానికి తగిన విధంగా చికిత్స అందించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 4.0 పేరుతో ఉచితంగా ఓరల్, బ్రెస్ట్, తర్వాత సర్వైకల్ క్యాన్సర్కి పరీక్షలు నిర్వహిస్తున్నాం. దీనికి 18,000 మంది పైగా హెల్త్ ప్రొఫెషనల్స్ని, ఆశా వర్కర్ల దగ్గర నుంచి, ఏఎన్ఎం దగ్గర నుంచి, సిహెచ్ఓలు, మెడికల్ ఆఫీసర్లు, స్పెషలిస్టు, సూపర్ స్పెషలిస్ట్ ద్వారా ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా గ్రామాల్లో ఉంటున్న ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ హెల్త్ క్లినిక్లు ఉన్నాయి. వీటిలో మహిళలందరూ, ఒక చెల్లెలందరూ కూడా 30 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ కూడా ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ముందస్తుగా వాటిని గుర్తిస్తే చాలా వరకు నివారించదగ్గ ఉన్నాయి. ఓరల్ క్యాన్సర్ సంబంధించినవి నివారించదగ్గ క్యాన్సర్లు, మిగతా వాటివి అర్లీ డిటెక్షన్ చేస్తే ఖచ్చితంగా ప్రాణాలను కాపాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవైపు ఉచితంగా ఈ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తూనే, రెండో వైపు క్యాన్సర్ వ్యవస్థని, హాస్పిటల్స్ని పటిష్టపరిచే దిశగా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కర్నూలులో ఒక స్టేట్ క్యాన్సర్ సెంటర్ని 120 కోట్లతో నిర్మించడం జరిగింది. అదేవిధంగా కడపలో కూడా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ని, ఇటీవలే విశాఖపట్నంలో కూడా రేడియేషన్ ఆంకాలజీ యూనిట్ కూడా ప్రారంభించాం. ఇక గుంటూరు జీజీహెచ్లో అయితే పెట్ స్కానర్ ద్వారా L1 క్యాన్సర్ సెంటర్ కూడా వాటిని తయారు చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నాం. అనంతపూరు, కాకినాడ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఈ 26-27లో వాటిని కూడా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్గా తయారు చేయాలని చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 7 డే కేర్ సెంటర్లను, ఎందుకంటే క్యాన్సర్ చికిత్స కోసం ఎక్కడ దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదు. 97 నెట్వర్క్ హాస్పిటల్స్ మాత్రమే ఉన్నాయి ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రాల్లోనే ఈ రేడియేషన్ కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అందించడానికి అనువుగా ఉంటుందని డే కేర్ సెంటర్స్ కూడా కేంద్ర ప్రభుత్వం 9 మంజూరు చేసింది. ఈ సంవత్సరముగా ఇంకో 14 మంజూరు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపు నివారణ, అవగాహన కల్పించడం చాలా ముఖ్యమైనది. దాని తర్వాత నివారణ చర్యలు చేపట్టడం కోసం స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం, తర్వాత ముందస్తు ప్రాథమిక దశలో గుర్తించడం ద్వారా వాటికి సరైన చికిత్స అందించి వాటిని ప్రాణాలు కాపుకునే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. అందుకని క్యాన్సర్ హాస్పిటల్స్ కూడా పటిష్టపరిచే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. అయితే దీంట్లో పౌర సమాజం కూడా ముందుకు వస్తున్నారు, అనేక ఎన్జిఓలు కూడా వస్తున్నాయి. ప్రధానంగా దాదాపు ప్రతిరోజు 200 మరణాలు సర్వైకల్ క్యాన్సర్ కారణంగా సంభవిస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని 9 నుంచి 15 సంవత్సరాల లోపల వయసున్న పిల్లలకి ఈ HPV వ్యాక్సినేషన్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో వారు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ గతంలో మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ మురళీకృష్ణ గారు అనేక మందికి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి, ఆ వయసులో ఉంటున్న పిల్లలకి ఉచితంగా వ్యాక్సినేషన్ అందించడం జరిగింది వారు. అదేవిధంగా రెడ్ క్రాస్ సంస్థ కానీ, లయన్స్ క్లబ్ కానీ, రోటరీ సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇవి ఏమైనా ఒక మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వమే సరఫరా చేస్తూ ముందు స్టార్ట్ విత్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి 9 నుంచి 14 సంవత్సరాల 10 సంవత్సరాల పిల్లలకి HPV వ్యాక్సినేషన్ ఇచ్చే దిశగా, తర్వాత ఆ వయసులో ఉంటున్న రాష్ట్రంలో మొత్తం ఉంటున్న వారందరినీ కూడా గుర్తించి వ్యాక్సినేషన్ ఇచ్చి సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అనేక వ్యాధుల మీద ఏ రకంగా దృష్టి పెడుతున్నారో, అదేవిధంగా నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. 80% డిసీజ్ బర్డన్ ఉంటున్న వ్యాధులను గుర్తించాం. హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, CVD కానీ, CKD కానీ, COPD కానీ, లేదా మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ, క్యాన్సర్ కానీ, వీటిని గుర్తించి దానికి అనుగుణంగా మ్యాపింగ్ చేయడం జరిగింది జిల్లాల వారీగా. దానికి అనుగుణంగా ప్రజల్లో అవగాహన కల్పించి ఈ రియాక్టివ్ క్యూరేటివ్ అప్రోచ్ కాకుండా ప్రెడిక్టివ్, ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ దిశగా కూడా రాష్ట్రాన్ని తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.